ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు మిమ్ములను దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రెండో రాకడ దగ్గరగా ఉందని మరి మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు 4 విషయాలు తెలియపరిచాను. ఈ రోజున 5వ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలు పునరుద్ధరణ అంటే ఇశ్రాయేలు దేశము తిరిగి నిర్మించబడుతుంది. మరి అనేక రకాలుగా ఇశ్రాయేల్ దేశము అప్పుడున్న ప్రజలు యూదా జాతి మరి చెదిరిపోయారు. అయితే వారు తిరిగి ఆ దేశము కట్టబడుతుందని ప్రవచనం ఉంది. అదే రీతిగా ఆ దేశము 1948లో ఇశ్రాయేల్ దేశం తిరిగి స్థాపించబడింది. అంతవరకు చెదిరిపోయిన ప్రజలు ఒక దేశముగా ఏర్పాటు అవటం, తిరిగి వారి దేశాన్ని స్వతంత్ర దేశముగా ప్రకటించటము జరిగింది. అలాగే ఆ దేశంలో బెత్లెహేము ఇవన్నీ కూడా తిరిగి మరి రాజధానులుగా ఏర్పాటు చేయబడతా ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రపంచము మరి దేవునికి దగ్గరగా ఉందని, ప్రభు రాకడ దగ్గరగా ఉందని ఇది ముఖ్య సూచనగాను ముఖ్యమైన ప్రవచనముగాను చెప్పబడి ఉంది. కాబట్టి ప్రభు తలుపు దగ్గరే ఉన్నాడు. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నదని తెలియపరుస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అదే ప్రకారముగా యేసు ప్రభు తన నోటి చెప్తున్న మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి 32, 34 వచనాలు గనక మనం చదివినట్లయితే అక్కడ చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమిటి అనేది కనుక చూస్తే, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారము మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపుదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించును గాని నా మాట గతించదు అని చెప్తా ఉన్నాడు. అంటే అంజూరపు చెట్టుకు మరి అది చిగురిస్తుంది. వసంతకాలమున చిగురించి మరి ఆ చిగురు ఆకు ఎప్పుడైతే వచ్చిందో ఆకు కింద ఫలాలు వస్తూ ఉంటాయి. అదే రీతిగా ఈ భూమి మీద యేసు ప్రభు చెప్పిన కార్యాలు, జనం మీదకి జనం లేవటం, మరి ప్రేమ చల్లారిపోవటం, యుద్ధాలు, కరువులు, భూకంపాలు రావటం, మరి ప్రకృతి వైపరీత్యాలు జరగడం, అనేకమైనవి జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు రాకడ సమీపముగా ఉన్నదని గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇకనైనా నువ్వు మేలుకొని ప్రభు రాకడ దగ్గరగా ఉందని గుర్తెరిగి ప్రభు కొరకు సిద్ధపడాలని యేసుక్రీస్తు నామమున తెలియపరుస్తున్నాను. ఆమేన్.